ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు కోటప్పకొండ తిరణాల సందర్భంగా ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. 8వ తేదీన శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బెటర్గా మెరుగుపరిచి ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ప్రజలకు కావాల్సిన వసతులను భోజనం, వాటర్, మజ్జిగ ఏర్పరిచినారు. అంతేగాక చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాలకు ప్రజలు బస్సుల కోసం ఇబ్బంది పడకూడదని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, ఒంగోలు, అద్దంకి అన్ని ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు స్పెషల్గా 525 బస్సులను ఏర్పాటు చేశామని అన్నారు. కొండపైకి వెళ్లే బస్సులు 80కి పైగా ఏర్పాటు చేశామని అన్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు కూడా బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రేక్షకులందరూ కూడా ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు జిల్లా తరఫున డిప్యూటీ శ్రీనివాసరావు గారి నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మనం రేపు 8వ తారీఖు కోటప్పకొండగాను మనం తిరణాలు అనేది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా విశేషంగా జరగబోతూ ఉంది. ఎందుకంటే శుక్రవారం రోజు మనకి మహాశివరాత్రి రావడం, శని ఆదివారాలు సెలవులు వచ్చినందువల్ల పోయిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది యాత్రికులు ఈసారి వస్తారనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు ఈ పాటికి చేయడం జరిగింది. ఈ కోటప్పకొండ తిరణాలకి మనం మెయిన్గా పల్నాడు జిల్లాలో నరసరావుపేట ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. అలాగే చిలకలూరుపేట, వినుకొండ ఈ 3 డిపోల నుంచి కూడా ఆపరేషన్ ఉంటుంది. ఇవి కాకుండా ఒంగోలు, తర్వాత అద్దంకి అట్లా కూడా మనం వస్తాయి. మొత్తం కోటప్పకొండకి మనం ఈ సంవత్సరం 525 బస్సులు మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో ఒక ఘాటులో తిరిగేది ఒక 80 బస్సులు ప్లాన్ చేస్తున్నాం. మిగతా కూడా ప్లెయిన్ బస్సులు, అంటే కోటప్పకొండ బాటం గిల్ అంటారు. ఆ బాటం గిల్ దాకా మనం తీసుకొచ్చేదానికి 445 బస్సులు అయితే పైకి ఒక 80 బస్సుల దాకా మనం ప్లాన్ చేస్తున్నాము. క్రింద సంవత్సరం లాగా చేసిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈసారి చేస్తున్నాం. ఇంకా బెటర్గా కూడా చేస్తున్నాం. ఈరోజే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ ఎవరెవరైతే ఒక్కొక్క క్యాంప్ మనం ఆ క్యాంపులు 6 క్యాంపులుగా పెట్టుకొని 6 క్యాంపుల నుంచి కూడా ఈ యొక్క స్పెషల్ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించబోతున్నాము. అట్లనే కోటప్పకొండలో మీ అందరికీ తెలుసు, పైన మన బస్సెస్ అనేవి కూడా ఒక సపరేట్గా ప్లేస్ ఉంటుంది. దాన్ని కూడా ఈసారి ఇంకొంచెం బెటర్గా ఉండేదానికి మరి దేవస్థానం వాళ్ళ సహకారంతో మనం బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి అందరం కూడా చక్కగా క్యూరేట్స్లో వచ్చి ఎక్కువ మంది ఇబ్బంది పడుకోకుండా ఈ యొక్క మన కోటప్పకొండ మన తిరణాలు తిరిగేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మనం బయట నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ భోజన వసతులు కానీ, వాటర్ అరేంజ్మెంట్స్ కానీ, మిగతా అన్ని కూడా క్యూరేట్స్ కానీ, లైటింగ్ కానీ ఎక్కడా కూడా మనం కింద సంవత్సరం ఏదైతే చేశామో దానిలోని ఫీడ్బ్యాక్ తీసుకొని ఈసారి ఇంకా మెరుగయ్యే విధంగా కూడా మనం చర్యలు తీసుకోకపోతున్నాము. కాబట్టి ఈ 7వ తారీఖు మళ్ళీ 9వ తారీఖు కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈసారి కొంచెం కత్తి మీద సాంలాగా ఉంటుంది కాబట్టి 7వ తారీఖు 9వ తారీఖు కూడా ఎక్కడ కూడా మన యొక్క రెగ్యులర్ ఆపరేషన్స్ని వీలైనంత వరకు, అంటే ముఖ్యంగా పరీక్ష రాస్తున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎటువంటి అంతరాయం కాకోకుండా మనం ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ భగవంతుని అనుగ్రహంతో, ఆ త్రికోటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈసారి అంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా ఆర్టీసీని ఆదరించేసి ఏదన్నా మీకు జరిగినటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటే మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వేయడం క్రమంలో ఇంకొంచెం మెరుగైన సేవలు ఇచ్చే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని ఈ ప్రజావాణి ఛానల్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.